హాయ్ ఫ్రెండ్స్, ఒకడు నాకు నిన్న చేసిన వీడియోలో ప్రైవేట్ జాబులు వద్దు, మా గవర్నమెంట్ జాబులు ఇవ్వమని చెప్పు అన్నట్టుగా ఎటకారంగా మాట్లాడినాడు ఈ సైకో గాడు. నేను గవర్నమెంట్ జాబులు ఎందుకు రావో, ప్రైవేట్ జాబులు ఎందుకు ముఖ్యమో చెప్తా వినండి. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ గవర్నమెంట్ జాబ్స్ కావాలన్నా కూడా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళకి లిమిట్ బట్టి ఎక్కడ ఖాళీ ఉన్నాయో, ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయో ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉన్న టీడీపీ అయినా వైసీపీ అయినా. అట్లాంటప్పుడు సంవత్సరానికి 5 సంవత్సరాలు గాను 50,000 పోస్టులు కూడా వదలడం కష్టం. ఎందుకంటే వాళ్ళు రిటైర్డ్ అయ్యి ఏడ ఖాళీ ఉన్నాయో ఆ జాబుల కోసం ఇంపార్టెంట్ ఇస్తారు. కానీ ప్రత్యేకంగా యూత్ అడుగుతున్నారు, వాళ్ళకి జాబులు ఇచ్చేస్తాం, కూర్చోబెట్టి శాలరీలు ఇస్తామంటే ప్రజలు ఊరుకోరు. ఎవరు దాన్ని లాస్ట్ టైం చూశారు కదా, సచివాలయం ఎంప్లాయీస్ పర్మనెంట్ చేయడానికి ఎంత కష్టాలు పడినారో అట్లా ఉంటుంది. అందుకే నేను చెప్తాను రే యదవా, సాఫ్ట్వేర్ కంపెనీస్ పడితే ఆటోమేటిక్గా జాబ్స్ పెరుగుతాయి. మీలాంటి వాళ్ళు కూడా మీరు అనుకోండొచ్చు, 30,000 శాలరీ గవర్నమెంట్కి అమ్మమ్మా అంటే 1,00,000 లోపు ఉంటుంది. అదే ప్రైవేట్ కంపెనీలు పడితే ఒక్క నెలకి 30 నుంచి 10 లక్షలు 20 లక్షల శాలరీలు కూడా పడతాయిరా. దాంట్లో ఏదో రూపంగా గవర్నమెంట్ కొద్ది నువ్వే ఎక్కువ సంపాదిస్తావు. గవర్నమెంట్ జాబ్ కొద్దీ నీకే ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది. అలాంటి కంపెనీలు కావాలని నేను వీడియోలు చేస్తూ ఉంది, నేను అడుగుతూ ఉంది. అది అర్థం చేసుకోకుండా మా సైకో బుద్ధి మాకే అన్నట్టు మీరు బిహేవ్ చేస్తే ఎవరేం చేయలేము.